హలో హర్ష హెల్త్ కమ్యూనిటీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ గురించి మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ప్రీవియస్లీ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ పార్ట్ 1 చేశాను. ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి, అది కంటిన్యూషన్ అనమాట. నేనేంటంటే గైనిక్కి సంబంధించిన ప్రతి వీడియో చేయబోతున్నాను సిరీస్ వైజ్గా ఫ్రెండ్స్. ఈ నా వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటే తల్లి గర్భంలో కాకుండా తల్లి గర్భం బయట ఫలోపియన్ ట్యూబ్లో స్టక్ అయ్యి అక్కడే బిడ్డ ఎదగడానికి ప్రయత్నిస్తుంది. దాన్నే ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మగవారి నుంచి వచ్చిన స్పర్మ్ ఆడవాళ్ళ దగ్గర నుంచి ఎగ్ ఓవల్యూషన్ అయ్యి యూట్రస్లో చేరడానికి ఫలోపియన్ ట్యూబ్ ద్వారా ట్రావెల్ అవుతుంది. కానీ తన డెస్టినీకి చేరకుండా మధ్యలోనే ట్యూబ్లోనే స్టక్ అయిపోయి బిడ్డ ఎదగడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది చాలా రిస్కీ అండ్ మెడికల్ ఎమర్జెన్సీ ఆల్సో. ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ రిస్కీ ఫ్యాక్టర్స్ చూద్దాం. నెంబర్ 1, బిఫోర్ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ, ఇంతకు ముందు ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ ఉన్న సెకండ్ టైం వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 2, ఫలోపియన్ ట్యూబ్ లో ఇన్ఫెక్షన్ లేదా బ్లాక్ అవ్వడం వల్ల. నెంబర్ 3, పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, గర్భాశయంలో కానీ గర్భాశయం చుట్టుపక్కల పూర్తిగా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఫలోపియన్ ట్యూబ్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 4, ఐవీఎఫ్ అంటే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 5, సర్జరీ లేదా ఆపరేషన్ జరిగిన వాళ్ళకి ఎస్పెషల్లీ ఫలోపియన్ ట్యూబ్ లో ఒకవేళ ఆపరేషన్ జరిగి ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 6, ఎక్కువ స్మోకింగ్ చేసే ఆడవాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 7, ఐయుడి అంటే ఇంట్రాయూట్రిన్ డివైస్, అంటే దీన్ని కాపర్ టీ అంటారు. ప్రెగ్నెన్సీకి మధ్య గ్యాప్ రావడానికి ఇది గైనకాలజిస్ట్ ఇన్సర్ట్ చేస్తారు. ఒకవేళ అది ఉన్నా సరే, ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే వెళ్ళి స్కాన్ చేయించడం మంచిది. ఒకవేళ మీకు తెలుసుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కాపర్ టీ గురించి. దీని గురించి నేను నెక్స్ట్ పార్ట్ 3 కింద నేను ఈ వీడియో చేయబోతున్నాను. ప్రతి సిరీస్ ని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన సిరీస్ ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.